కాళేశ్వరం గట్టు మీద అవినీతి అనుకున్న కహాని ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కమిషన్ ఎంక్వైరీ సాగుతూ ఉంటే మరోవైపు ఏసీబీ తన పని తాను చేసుకుపోతోంది. ఇరిగేషన్ లో కరప్షన్ కింగుల భరతం పడుతోంది. మొన్నటికి మొన్న కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించి 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. ఆ ఘటన మర్చిపోకముందే తాజాగా మరో ఈఈ నూనె శ్రీధర్ అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు ప్రారంభించారు. శ్రీధర్కు సంబంధించిన 20 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, కరీంనగర్లో 100 కోట్ల రూపాయల విలువ చేసే స్థిర చరాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పలు హోటళ్లలో కూడా ఆయన షేర్లు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ 8లో లక్ష్మీ పంప్ నిర్వహణ బాధ్యతలను నూనె శ్రీధర్ చూస్తున్నారు. ఇతడి ఆధ్వర్యంలోనే చాలా పనులు జరిగాయి. వాటిలో అవినీతికి పాల్పడి 100 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్లు తేలింది. ఒక్క హైదరాబాద్లోనే పలు కమర్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లకు సంబంధించిన పత్రాలు సోదాల్లో దొరికాయి. దీనికి తోడు వరంగల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కరీంనగర్లో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములతో పాటు అపార్ట్మెంట్లు, ఇళ్ల పత్రాలు కూడా సీజ్ చేశారు. అంతేకాదు బెంగళూరులో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారు శ్రీధర్. మొత్తం విలువ 100 కోట్లలో ఉంటుందని అంచనాకొచ్చారు. శ్రీధర్కు సంబంధించిన బ్యాంకు లాకర్లలో భారీగా బంగారం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో విషయం ఏంటంటే శ్రీధర్ తన కుమారుడి వివాహానికి కోట్లు ఖర్చు చేశారు. థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారు. ఇక మెహందీతో పాటు మరికొన్ని ఫంక్షన్లు హైదరాబాద్లోని స్టార్ హోటళ్లలో నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లీకేజీలపై ఫిర్యాదులు రాగా శ్రీధర్ తనిఖీలు చేసి ఎలాంటి లీకేజీలు లేవని ప్రభుత్వానికి నివేదికిచ్చారు. అవన్నీ తప్పుల తడకలేనని ఆరోపణలు వచ్చాయి. ఈయనకు మరికొందరు ఇరిగేషన్ అధికారులు సహకరించినట్లు ఏసీబీ విచారణలో బయటపడింది. 2024 జూన్ 27న ఇరిగేషన్ చీఫ్ ఆఫీసులో రిపోర్టు చేయాలని నూనె శ్రీధర్ను అప్పటి ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆదేశించారు. కానీ ఆదేశాలను బేఖాతరు చేశారాయన. ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఏడాది పాటు చొప్పదండిలోనే ఈఈగా పనిచేసినట్లు ఏసీబీ గుర్తించింది. శ్రీధర్కు ఈఎన్సీ అనిల్కు ఉన్న సంబంధాలపైన ఆరా తీస్తోంది. ప్రస్తుతం అక్రమాస్తుల కేసు అరెస్టైన శ్రీధర్ చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికే ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరామ్ నివాసాలలో సోదాలు చేసి దాదాపు 200 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. కాళేశ్వరం ప్రాజెక్టు కింద అవినీతి పుట్టల్ని తవ్వి మరింత లోతుగా ఎంక్వైరీ చేసి నిజానిజాలని బయటపెడతామంటోంది ఏసీబీ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 8th ర్యాంక్ విజయవాడ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 10th ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 11th ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రాములతో పోటీ పడేవారే లేరు, లేనే లేరు.